హలో నమస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్. హలో. అసలు ఇత్తడి మీద టింగ్ అని కొడితే ఎలా సౌండ్ వస్తుందో మా వాళ్ళు అరిస్తే ఆ రేంజ్ లో వస్తుంది. కొంచెం స్వీట్ గా వస్తుంది. అచ్చా, ఎందుకు స్వీట్ గా వచ్చిందంటే టింగ్ అన్నా కూడా ఈ రోజు మన థీమ్ ప్రేమ కాబట్టి మా వాళ్ళు ప్రేమగా సౌండ్ ఇస్తున్నారు కదా. ఏది ఒకసారి ప్రేమగా హాయ్ చెప్పండి. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై తన వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు. ఈ రోజు మన థీమ్ ప్రేమ అనుకున్నాం కాబట్టి ప్రేమగా చాలా విషయాలు మాట్లాడు. ప్రేమగా అన్నారు, ఓవర్ యాక్టింగ్ చేసుకుంటాను. అచ్చా, ఇది ఓవర్ యాక్టింగ్ లో ఉందా? ఇదే తగ్గించుకుంటే మంచిది. ఐరేంద్ర గారు, ఎస్, ఆ ప్రేమ గురించి మీరు 4 కబుర్లు చెప్తే తర్వాత మా వాళ్ళు చెప్తారు. నాకు ప్రేమ తెలిసింది మమ్మీ డాడీ ఫ్రెండ్స్ తప్ప వేరే ప్రేమ తెలియదు. ఏదైనా ప్రేమే. ప్రేమ అంటే ఓన్లీ అదే కాదు. పాపతితో ప్రేమ, బాబుతో ప్రేమ, అమ్మతో ప్రేమ, నాన్నతో ప్రేమ. అసలు ఈ సృష్టికి కారణమే ప్రేమ. ప్రేమ లేకపోతే ఎవ్వరూ లేరు, ఏమీ లేదు. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హలో మిత్తి హబీబు. మైక్ దగ్గర పెట్టుకుని పేరు చెప్పండి. వసుంధర. బావారు ఏమని పిలుస్తాడు? వసు. పెళ్లి అవ్వగానే బావా నువ్వు చూసిన ప్రేమ సినిమా ఏది? పెళ్లికి ముందే వెళ్ళాం. ఏం సినిమా? గోపాల సినిమాకి వెళ్ళాం. గోపాల సినిమాకి వెళ్ళారు. అసలు గోపాల రొమాంటిక్ సినిమానా? సినిమా ఏదైతే వాళ్ళకి అనవసరం. పవన్ కళ్యాణ్ కార్నర్ సీట్ లో ఫ్యాన్ మా ఆయన. అక్కడ కూర్చున్నాం కార్నర్ సీట్ లో. ఇప్పుడు లవ్ సినిమాకి వెళ్తే అందరూ వీళ్ళ వైపు చూస్తారు కదా. గోపాల అందరూ పవన్ కళ్యాణ్ చూస్తారు. కార్నర్ సీట్ లో వీళ్ళ పనులు చేయొచ్చు. సరే మొదలెడదాం. ప్రేమ గీమా జానేదో మాయాలోకంలో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరినీ ఆనేదో. ప్రేమ గేమ జానేదో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం జానేవో. ప్రేమ గీమా జానేదో మాయాలోకంలో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరినీ ఆనేదో. ప్రేమ గేమ జానేవో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరూ జాయేవో. మధ్యలో వర్డ్స్ తినేశారు. జావో ఆవో. లేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా, మరి ఏదో ఒకటి తినాలి అచ్చా, కదా. మధ్యాహ్నం చెప్పు ఇప్పుడు. ప్రేమ గేమ జానేదో మాయాలోకంలో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరినీ ఆనేదో. ప్రేమ గేమ జానేవో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరూ జాయేవో. ప్రేమ గీమ జానేదో మాయాలోకంలో ఏంటది? ఏం బీచ్? పేరుపాలెం బీచ్. పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం సబ్కో ఆనేదో. ఫస్ట్ టైం నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇంత ఈజీగా చెప్పేసి. వేరేది ఇవ్వండి, హిందీ ముక్కలేంటి మధ్యలో. అదే చెప్దాం. దా కమాన్. ప్రేమ గేమ జానేవో మాయాలోకం లో లో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరూ ఆయేవో. ఆనేదో. ఇప్పుడు చెప్పు. మళ్ళీ చెప్పాలా? ప్రేమ గేమ జానేవో మాయాలోకం జానేవో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం ఆయేవో. అందరినీ అయ్యవో. ఓకే, గట్టిగా చెప్పండి. ఏం పేరండి? సోనీ. అంటే బంగారం అంటే ప్రేమ అంటే సోనీ అంటే బంగారం. నాకే తెలియదు ఇప్పుడు వరకు. అవునా? నిజంగానే నాకు తెలియదు ఇంత ఉందని. ఎప్పుడైనా బావగారు నువ్వు గోల్డ్ కొనమంటే ఆయన ఏమంటారు? నువ్వే పెద్ద గోల్డ్ వి, అమ్మారి అది. నీకెందుకు గోల్డ్ అంటారు. ఆయన ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారు? ఇందుకే ముద్దుగా మొగుళ్ళు పెళ్ళాలని బంగారం అని ఎందుకు పిలుస్తారంటే అక్కడ వేసేద్దాం ఈ డైలాగ్ అని. బావ అలాగే పిలుస్తారు, బంగారం అని పిలుస్తారు. లేదంటే బేబీ అంటారు. సరే, లవ్ అరేంజ్డ్ మంది? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ తర్వాత పెళ్లికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? అరేంజ్డ్ తర్వాత పెళ్లి కంటే మహా 1 year గ్యాప్ ఉంది. 1 year ఓన్లీ ఫోన్ లో లవ్వా లేకపోతే లేదు, అసలు ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు నాకు. అంటే దాంతో నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంతే. 1 year లేదు ఇంట్లో. మ్యారేజ్ అయిపోయింది. తన్ని లవ్ చేయడానికి ఒక 4 years పట్టింది మ్యారేజ్ తర్వాత. ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు, అప్పుడు సౌదీలో ఉండేవాళ్ళు. లేదు, ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు వదులుకోలేము ఒకరినొకరు. అయినా సరే తను అక్కడ నేను ఇక్కడ. అచ్చా, నువ్వక్కడ నేను ఇక్కడ, మనసు అక్కడ, మాట అలా పాడుకుంటూ ఉంటారు. నిజంగా దూరం వెళ్ళే కొద్ది రిలేషన్ కానీ లవ్ కానీ బాండింగ్ కానీ స్ట్రాంగ్ అవుతాయి. మిస్ అవుతుంది అది. తను దూరం అయ్యాకే తన మీద నాకు లవ్ పెరిగింది బాగా ఎక్కువ. లాంగ్ లవ్ అంతా రాగానే ఒకేసారి కుమ్మరించేస్తారు అనమాట ఒకరికొకరు. అలాగే నేను కవితలు కూడా రాస్తా. అవునా? ఏదక్క వదిలక్క బాబా. నా ప్రేమకు రూపం నువ్వు, నా గుండెకు ప్రాణం నువ్వు, నా పెదవి పలికే పేరు నువ్వు, నా ఎదలో దాగిన ప్రేమ నువ్వు, నన్ను నేను మరిచినా మరువని రోజు లేదు నిన్ను, నా కలలో కూడా మరువలేను నిన్ను, నీ శ్వాస ఆగిపోయే ఒక్క నిమిషం ముందు నా గుండె ఆగిపోవాలని కోరుకుంటా. వావ్, సూపర్.
పలకరించుకుంటున్న ఎదిరింటి పక్కింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్స్. పలకరించుకుంటున్న పక్కింటి పారిజాతం లవర్స్. ఏంటి పక్కింటి నుంచి డైరెక్ట్ పారిజాతం వచ్చిందా? ఫీల్ అవుద్దామే. పలకరించుకుంటున్న పక్కింటి ఎదురుంటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం ఫ్లవర్స్. తోటేది? పలకరించుకుంటున్న ఎదిరింటి పక్కింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్స్. పలకరించుకుంటున్న పక్కింటి ఎదురింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోట ఫ్లవర్స్. అది సూపర్, ఫాస్ట్ గా. అబ్బో, ఇది టాస్క్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మర్చిపోయాను మళ్ళీ. పలకరిస్తున్న పక్కింటి ఎదురింటి లవర్స్, ఆ. పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్స్. ఇంకా ఫాస్ట్. పలకరిస్తున్నారు పక్కింటి ఎదురింటి లవర్స్, పరిమళిస్తున్నారు పారిజాతం తోటలో ఫ్లవర్స్. పక్కింటి ఎదిరింటి లవర్స్ పలకరించుకుంటున్నారు. మీకేంటి పని వాళ్ళ దగ్గర? అంటే చూడాలి కదా ఎలా పలకరించుకుంటున్నారో, ఒకసారి చూసి వద్దామని. ఈవిడ ఏ బ్యాచ్ నాకు తెలుసు. లవర్స్ మాట్లాడుకుంటుంటే చెవు పెట్టి ఆంటీలు వింటారు కదా, అదే బ్యాచ్ కదా. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఇంకా లవర్స్ కి. ఓకే, ఇద్దరు లవర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇద్దరు లవర్స్ అక్కడ ఉన్నారు. ఇటు నుంచి వీళ్ళ మమ్మీ, అటు నుంచి వాళ్ళ డాడీ చూస్తున్నారు. సో నేను ఏం చేస్తానంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు వస్తారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ ఏంటి మీరు ఇద్దరు ఇక్కడ లేదు లేదు నేనే పిలిచాను, కొంచెం డౌట్ ఉండని చెప్తాను వాళ్ళకి. ఏం డౌట్ అని అడుగుతారు కదా, ఏదో ఇంట్లో ప్రాబ్లం ఉంది, అది వాళ్ళు ఏదైనా చెప్తారేమో అని చెప్పేసి పిలిచానని చెప్తాను. అంతే. ఎక్కడుంటావు అక్క నువ్వు? నీ మనసు చెప్పుడు అడుగు, అడుగు దూరంలో నేనుంటా. అబ్బాబోయ్, వేసింది పూల మళ్ళీ ఇంకో పరిమళా కవిత. నడుగు, శ్వాసనై నిన్ను తాకుతుంటా, చిలిపి పలుకు నడుగు, చిరుగాలి వలె నిన్ను చేరుకుంటా, కనులు మూస్తే రెప్పచాటు స్వప్నంలా నీ వెంటే ఉంటా, నా మనసులో మాట నువ్వు వింటే, నీ అడుగడుగునా తోడుంటా నేస్తమా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అందరినీ డాక్టర్ మళ్ళీ చెప్పంటావు, ఇప్పుడు ఈ కవిత నువ్వు నన్ను చెప్పు అంటదేమో అని నాకు డైట్ వేసింది. ఒక్కసారి చెప్పొచ్చుగా. అదనమాట, సూపర్, గట్టిగా చెప్పట్లో. హాయ్ కావ్య, నీ పేరేంటి? నా పేరు కావ్య. ధారాళంగా ప్రేమ గురించి 4 మాటలు చెప్పు, నీకు తెలిసిందంతా. లేదన్నయ్య, నాకేం తెలుస్తుంది లవ్ కోసం. అది చూస్తుంటావు కదా ఎదురుగా సినిమాల్లో, కళ్ళ ముందు, కాలేజ్ లో వచ్చే లవ్ స్టోరీలు కదా. కాలేజ్ లో మేడ బయట పైన చూడమంట ఒక లవ్ జంట love. ఏమో అంది. కాలేజ్ లో లవ్ స్టోరీస్ మాకు తెలియదు. ఏ బ్యాచ్? బీటెక్. బీటెక్ లో లవ్ స్టోరీస్ ఉండకుండా ఉంటాయా? ఆల్రెడీ బీటెక్ లోంచి వచ్చింది. ఎన్ని లవ్ స్టోరీస్ దాటింది? ఎగ్జామ్ లో రైట్ 10 words అబౌట్ ప్రేమ అన్నారు. చెప్పు, నేను రాసేస్తాను నీ బదులు. ఫస్ట్ థింగ్ లవ్ కోసం గుర్తొచ్చేది మదర్ లవ్, ఫాదర్ లవ్, ఇంకా ఫ్రెండ్స్ మధ్యలో ఉంటది బ్రదర్స్ లవ్, అయిపోయింది. ఫ్రెండ్స్ లవ్ అయిపోయింది. సిబ్లింగ్స్ లవ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కజిన్స్ లవ్, అయిపోయింది. next. ఇంకా 6 ఉన్నాయి. ఇంకా సిస్టర్ లవ్. అది వేసాం అది అందులో. సిబ్లింగ్స్ లవ్ లోనే వెళ్ళిపోయింది. ఇంకా మిగతా 5 పాయింట్లు ఎవరు రాస్తారు? అక్కడ 10 క్వశ్చన్లు ఆన్సర్, అది 10 మార్కులు మా ఆన్సర్. మ్యామ్ 2 మార్క్స్ ఇస్తా అన్నారు. కాదు, ఆమెకు 10 మార్కులు 2 మార్కులు చాలంట. ఆ. నా బ్యాచ్ జస్ట్ 35 వస్తే చాలు దేవుడా. లేదన్నయ్య, ఆ. పర్లేదు. ఒక రావుతాం 40. 90 వరకు. రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి? చెప్పు, ఎలా ఉండాలి? 2 క్వాలిటీస్ జస్ట్. హైట్ గా ఉండాలి. అండ్ ఏ height? 6 feet, నాకన్నా కొంచెం హైట్. నేను అలాగే అనుకున్నాను, కానీ పొట్టోని చేసుకున్నాను. ఇంకో 2 పాయింట్. దాని తర్వాత మా మమ్మీని మా డాడీని మెచ్చే వాళ్ళ ఉండాలి. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. సూపర్. ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం. కాలేజ్ లో కళకళలాడుతూ కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్న కన్నె పిల్లలు, కాలేజ్ లో కలకల్లాడుతూ కలర్ఫుల్ డ్రెస్లు వేసుకుని కన్నపిల్లలు, కేకలేస్తూ అలుస్తూ అలర్ చేస్తున్న కుర్రోళ్ళు, కేకలేస్తూ అరుస్తూ అలా చేస్తున్న కొంటి కుర్రోళ్ళు. కొంటి కుర్రోళ్ళు. 2 కలిపి చెప్పు. కాలేజ్ లో నేను ఇందాక 35 అంటే నువ్వేమన్నావు? పర్లేదు, మీరు ఓకే బ్యాచ్. అది ఇప్పుడు చెప్పండి. కాలేజ్ లో కలర్ఫుల్ డ్రెస్సులతో కళకళలాడుతున్న కన్నె పిల్లలు, కేకలేస్తూ అలర్ చేస్తున్న కొంటి కుర్రోళ్ళు. కాలేజ్ లో కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని కలకల్లాడుతున్న కంటి పిల్లలు. కంటి పిల్లలు కాదు. పిల్లల కన్య పిల్లలు. కాలేజ్ లో కళకళలాడుతూ కలర్ఫుల్ డ్రెస్సులతో కన్నె పిల్లలు, కన్నె పిల్లలు. కేకలేస్తూ అల్లరి చేస్తున్న కొంటి కుర్రోళ్ళు. కాలేజ్ లో కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని కలకల్లాడుతున్న కన్నె పిల్లలు. ఆ. Fast గా, one more fast time. గా. కాలేజ్ లో కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని కలకల్లాడుతున్న కన్ని పిల్లలు, అరుస్తూ కేకలేస్తున్న కంటి కుర్రోళ్ళు. కొంటి కుర్రోళ్ళు. ఓకే, గట్టిగా చప్పట్లు. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. గెస్ట్ గారు చెప్తారు, చెప్పండి. సోనీ గారు.
ప్రేమ ప్రేమ కవితలు చెప్పి మా ఏది మనసు సోని గారు చెప్పిన గెలుచుకున్నారు. కవిత ఒకటి చెప్పు నువ్వు ఇప్పుడు. మన కవితల్లో టాలెంట్ ఉంటే ఇక్కడ ఎందుకుంటాం. కంగ్రాచులేషన్స్ ఇటు వచ్చేయండి బాబా. మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. తీసుకోండి. కంగ్రాట్స్. ఈ గిఫ్ట్ ఎవరికంటే మా కాలేజ్ పాప, మా బీటెక్ పాప. కంగ్రాట్స్. ఓకే, ఇదే జోష్ తో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివాంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓకే, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం గ్లాస్ లో బాల్ గేమ్. చాలా వెరైటీగా ఉంటది, మేము ఇద్దరు ఆడి చూపిస్తాం మీకు. హా. నీకు అర్థమైంది కదా ఎలా ఆడాలో? నాకు అర్థమైంది. ఆ గ్లాస్ లో బాల్ పడాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఈ గ్లాస్ లో బాల్ పడాలంటే అక్కడి నుంచి రావాలి. ఎటు నుంచి వెళ్ళిన బాల్ అయినా సరే మిడిల్ లో పడచ్చు. సో మేము ఇచ్చిన టైంలో ఒక గ్లాస్ లో ఒక బాల్ పడాలి. ఇందులో 2 బాల్ పడినా ఒకటే పాయింట్. ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అయ్యయ్యో, ఇద్దరు పక్క. ఇలాంటప్పుడు అందుకే చాలా కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే, గేమ్ ఆడే ప్రొసీజర్ అయితే ఇది. మేము ఎలా ఆడినా వాళ్ళు మాత్రం ఇరగదీస్తారు. సో ఇటువైపు నుంచి వచ్చిన బాల్ అటు పడాలి, అటువైపు నుంచి వచ్చిన బాల్ ఇటు పడాలి, మధ్యలో బాల్ ఎటు నుంచి వచ్చినా పడచ్చు. ఒక గ్లాస్ లో ఒక బాల్ పడాలి, 2 బాల్ పడినా ఓకే, బట్ పాయింట్ మాత్రం ఒకటే అన్నమాట. అందుకే 3 పాయింట్లు సాధించడానికి ట్రై చేయాలి. ఫస్ట్ వస్తున్నారు అమృత అండ్ విజయ. రండి. అమృత గారు, విజయ్ గారు, మీకు గేమ్ అర్థమైంది కదా? ఓవరాల్ గా నేను 6 బాల్స్ మాత్రమే ఇస్తా. నెక్స్ట్ టీం కూడా ఆడతారు, వాళ్ళకి 6 బాల్స్ ఇస్తా. 6 బాల్స్ లో మీరు 3 పాయింట్స్ సాధించవచ్చు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ బాల్ అటు వేయాలంటే ఇటు నుంచి వెళ్ళాలి, ఇటు వేయాలంటే అటు నుంచి రావాలి. మిడిల్ లో ఎటైనా ఓకే. నో ప్రాబ్లం, ఇంకా మనకి 4 బాల్స్ ఉన్నాయి. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఫోర్త్ బాల్ ఆల్రెడీ 2 పాయింట్స్ సాధించారు. అయ్యయ్యో, ఫిఫ్త్ బాల్. బాల్ ని చూడండి జాగ్రత్తగా. పెట్టాలంట. సూపర్, ఇంకా బాల్ పక్కర్లా. ఈ 3 పాయింట్లు వచ్చేసాయి కదా? వచ్చేసాయి. ఓకే, గ్రేట్. అనిత అండ్ విజయ్ గారు. ఆల్ రైట్, మన గ్లాస్ లో బాల్ గేమ్ లో విజయ అండ్ అమృత గారు 5 బాల్ ఉపయోగించుకొని 3 పాయింట్లు సాధించారు. మీరు 6 బాల్ కంటే తక్కువ బాల్ ఉపయోగించుకొని 3 పాయింట్లు సాధిస్తే ఇంకా గ్రేట్ అన్నమాట. ఓకే, గేమ్ అర్థమైంది కదా? ఫస్ట్ బాల్. రెడీ? 3, 2, 1 గో. కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్. రెండో బాల్. వావ్, సూపర్. త్రీ బాల్స్ వాడి 1 పాయింట్ సాధించారు. 4 బాల్స్ అని, 2 బాల్స్ ఉన్నాయి. ఇవి వేయాలి తప్పకుండా. Slowly. అయ్యయ్యో, లాస్ట్ బాల్. ఓ నో, అలా జరిగింది. Nice సుధా try. అండ్ దేవి. ఓకే, గ్లాస్ లో బాల్ గేమ్ లో విజయ అండ్ అమృత గారు 5 బాల్ వాడి 3 పాయింట్లు సాధిస్తే, నెక్స్ట్ వచ్చిన సుధా అండ్ దేవి గారు 6 బాల్ వాడి 1 పాయింట్ సాధించారు. ఐశ్వర్య అండ్ శ్వేత రెడీ కదా? ఇదిగో ఫస్ట్ బాల్. 3, 2, 1 స్టార్ట్. ఇటువైపు వేయాలంటే ఇటు నుంచి రావాలి. ఎక్కడేద్దామని లాగారు? రెండో బాల్. చాలా అంటే 1 సెకండ్ ముందు వెళ్ళిపోతున్నారు. ఇది థర్డ్ బాల్. మనకి 3 పాయింట్స్ కావాలి. కూల్ కూల్. ఫోర్త్ బాల్. వావ్, సూపర్. మీరు ఇందులో వేయచ్చు, ఇందులో వేయచ్చు. ఓ, మిస్ అయింది.
బాల్స్. ఆల్ రైట్, ఈ రోజు మన ఓషి వంగిలో గ్లాస్ లో బాలు గేమ్ లో 6 ఆడిన విజయ గారు అండ్ అమృత గారు 5 బాల్స్ వాడి 3 పాయింట్లు సాధించారు. కంగ్రాట్స్, ఈ రోజు మన ఓషి వంగి విన్నర్స్. కంగ్రాచులేషన్స్ విజయ్ గారు అండ్ అమృత గారు. Congrats. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నీలవేణి గారు. నీలవేణి గారు చెప్పండి అమ్మా మీ మనసులో మాట. నా పేరు నీలవేణి. మా అమ్మ నాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. నాకు 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో 7వ తరగతిలోనే పెళ్లి చేశారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినవి 2, ఒకటి చదువు, 2 ఇండస్ట్రీ. అప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రేమ ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని వయసు. కనీసం నా జడలు కానీ నా బట్టలు కూడా నేను వేసుకునే సిచ్యువేషన్ కాదు అది. నాకు అలాంటప్పుడు పెళ్లి చేశారు. ఇంకా మా అత్తగారు ఊరు నుంచి మేము వైజాగ్ రావడం జరిగింది. 15 సంవత్సరాలకు పాప పుట్టింది. తర్వాత అలా బాబు అలా సాగుతుండగా కొద్ది రోజులకి మా అత్తగారు చనిపోయారు. ఇలా అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా అని, ఆ తర్వాత మా ఆయన గారికి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యాక కోమాలోకి వెళ్ళిపోయారు. పరిస్థితి నుంచి బయటకు వచ్చాక తనకి ఏంటంటే మైండ్ సెట్ హెవీ హెడేక్ అనమాట. బట్ ఆయన కోమాలో ఉన్న అన్ని రోజులు మీరు పడిన టెన్షన్ ఇప్పటికి గుర్తు తెచ్చుకున్నా మీకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే అతను ఆ బయటకు వచ్చాక అతను ఆ పెయిన్ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటాను, ఏ బస్ కిందకి వెళ్ళిపోతాను, లేదంటే మేడకి దూకేస్తాను అన్నప్పుడు ఆయన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్థికంగా మా అన్నదమ్ముళ్ళు, మా తల్లిదండ్రులు, అప్పటికి ఇప్పటికీ కూడా మా తల్లిదండ్రుల సాయం నాకు అందుతూనే ఉంది. ఇంకా మా ఆయన గారికి ఓకే బాగానే ఉన్నారన్న తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది, నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. అలాంటి ఉత్తమ తల్లిదండ్రులు, అలాంటి అన్నదమ్ములు, ఈ రోజుల్లో అన్నదమ్ములు అక్క చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు ప్రేమ అని చెప్పారు కదా, నేనైతే ఆ ప్రేమకి చాలా అర్హురాలని అనిపించింది. ఎందుకంటే నేను ఈ వయసులోనే మా అమ్మతో అలాంటి సేవలన్నీ చేయించుకున్నాను. నిజంగా అప్పుడు అనిపించింది, అంటే వయసు మీద పడితే ఇలాంటి సేవలన్నీ చేసుకోకూడదని చనిపోవాలనుకుంటాం కదా. అంత పెద్దవాళ్ళైనా సరే అమ్మ ప్రేమే ముందు అల్లాడి వెళ్ళిపోయేది. అందుకే దగ్గర వచ్చి మీకు చూసుకున్నారు. అండ్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆ అమ్మకి ఏదన్నా అయితే కూతురైనా కొడుకైనా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని అని మనం ఆలోచించుకోవాలి, మన మైండ్లో పెట్టుకోవాలి. బికాస్ అమ్మ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే అమ్మ. కాబట్టి సో అంతే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చింది అని భయపడితే అక్కడితోటే జీవితం అయిపోద్ది. లేదు ముందు ఇంకా లైఫ్ ఉంది, ఈ ఒక్క స్ట్రగుల్ని దాటి ముందుకు వెళ్దాం అనుకుంటే డెఫినెట్గా మంచి లైఫ్ వస్తుంది అనేది నీలవేణి గారి లైఫ్లో జరిగింది. సో మీ అంతా హ్యాపీగానే ఉండాలి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. సో ఈరోజు జెమినీ ఫ్యామిలీకి వచ్చారు కాబట్టి, ఇదే మీ పుట్టిల్లు అనుకొని వచ్చారు కాబట్టి మీరు మంచి కానుకతో ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేది మా ఉద్దేశం. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన వైజాగ్లో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలు మీ ప్లేస్కి రావాలనుకుంటున్నారా? అయితే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.